సీనా నా పేరు మీద మా అక్క పేరు మీద ఎవరైనా చికెన్ కొండబోతుండ్రా లొల్లి బజ్జాయి ఆగు నువ్వు ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పు మళ్ళీ ఎవరు తీసుకుంటుండ్రు నువ్వు తీసుకొని తింటున్నావు మా పేరు మీద కారా వెళ్ళిపో అని మాట్లాడుతున్నావు నువ్వు ఒక ముచ్చట ఇప్పుడు ఆరానికి అర్ధ కిలో కన్నా ఎక్కువ తినాం గింతే అవుతుంది జోకుతాడి ఓ పోడా గా చికెన్ దుక్న పైనతో నీకేం కూసులాటరా ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఫో అంటానంటే పోతానా అమ్మా ఎల్లమ్మ తల్లి ఒక్క నిమిషం ఓ అమ్మ ఎల్లమ్మ తల్లి నీకు దండం పేరు తాగు నేను అంటే నెలకు 2.5 కిలోలు తింటున్నాను అంట ఉత్తగా బదలాం లేఫిండ్రు ఎక్కడ పోతున్నారు చికెన్ అంతా తినేటోళ్ళు తింటున్నా నువ్వు తింటలేవు కదా తినేటోళ్ళు మరి నన్ను ఎందుకు బదలాం చేయాలి అంటున్నా రే ఆయనతో నీకు లొల్లైందిరా ఇప్పుడు ఈ ఆచారాన్ని నీకు దేవుడు గారా ఈ షాకు నెత్తి మీద పెట్టుకొని చెప్పానా నువ్వు ఎక్కడ పోతున్నారు చికెన్ అంతా అరే తీసుకుపోతురా నువ్వు తీసుకోకపోతే వేరే మా వంతు తీసుకుపోతారా మా వంతు తీసుకుపోనికి ఆరెవరు అంటే నువ్వు ఈ కోడి చికెన్ ఇగో ఎప్పుడు కోసినావు ఇప్పుడే కోసిన ఇప్పుడు కోస్తే గిట్లుంటారా ఆరిపోదా సాయంత్రమా జర మీ తమ్ముని వీళ్ళమ్మాడు సత్తాంశనాన్ని గిరాకీ చేసుకుని లేకుండా బయటకు నీ ముఖం చూసి ఇడిచి పెడుతున్నా లేకుండా బయటికి వెళ్ళకూడుతున్నాయి అంటే ఆమె ముఖానికి మేకప్ ఎక్కువ చూసి ముఖం చూసి ఇడిచి పెడుతున్నా అంటున్నావా తమాషాలు గిట్ట చేస్తున్నావు నా ముఖానికి ఏమైంది నీ కోళ్ళను మొత్తం తుఫుడు వీక్తా ఏమనుకుంటున్నావో బోడగా చేస్తా ఏమనుకుంటున్నావో అబ్బా ఇప్పుడు నీ చికెన్ లొల్లైందిరా పోడా ఆరమారం తింటూనే ఉంటావు కదా సాల్తలేదు ఇంకా ఓ బిత్తిర్తానా నెలకు 2.5 కిలోలు నీరి 2.5 కిలోలు నారి ఉత్తగానే పోతున్నారు అడుగుదాందా ఎక్కడ పోతున్నారు అమ్మా ఒరే నెలకు 5 కిలోలు ఎక్కడిదిరా నీ పోరడిపిసిన వాడెద్దు ఆరానికి అర్ధ కిలో అంటే నెలకి ఇద్దరికి కలిపి 2 కిలోలే తింటున్నాం కదా అవును గారా మళ్ళా కటిమా 3 కిలోలు ఎవరు తీసుకపోయి తింటున్నాడు అడుగుదాందా ధర్నా చేద్దాందా షాప్ ముంగట ఇట్లా చెప్పరు లెక్క నేనొచ్చి ధర్నా చేయాలా ధర్నా లేదు పాలేదు నువ్వు ఇక్కడ తిక్క పనులు చేయక చెప్తున్నా చూడు తిక్కగా లెక్కగా చెప్తున్నా చూడు ఇలా లెక్క కుదురుతలేదు నేను ఇంటికాడు ఉన్నా చూసి ఆఫీస్కి పట్టుకపోతున్నావా ట్రై చేసుకొని తింటున్నావా రమ్మంటే వస్తలేవు ఏం కథ నీది ఏం రో ఊకున్న కొద్ది ఎక్స్ట్రాలు చేస్తున్నావు తెచ్చిన అర్ధ కిలో చికెన్ మొత్తం నువ్వే తింటావు కదా మొత్తం నీ కడుపులే బోర్లిచ్చుకుంటావు మిగిలిన షోర్వను గిర్వను నేను తింటా చూస్తూనే ఉన్నావు కదా రోజు హైదరాబాద్ లో ఉండేటోళ్ళు అందరూ అంట నెత్తికి 2.5 కిలోలు తింటున్నారంట నెలకు ఏది మళ్ళా ఓ నీ స్మోకపోడా ఎవరురా తినేది ఏమో గాయగా చేస్తున్నావు ఏంది కథ నీది ఏంటిది అట్లా చూస్తున్నావు మింగుతావా నీ చేతిలో కత్తున్నంత మాత్రాన బుగులు వాడతా అనుకుంటున్నావా నేనేం బుగులు వాడతా అమ్మో లెక్క లేకుండా కోడి చికెన్ అంత అమ్ముకొని బంగ్లాలు కాడతావు లెక్క రేలాలే అసలు ఇప్పుడు చికెన్ ఎందుకురా నీ ఆగమాగం చేస్తున్నావు నువ్వు మళ్ళీ నా చికెన్ నాకు ఏమంటే ఇస్తలేడు ఇవ్వందంటే అని తింటారు ఇవ్వంది ఎవడెవడో తింటారా లెక్క అన్నప్పుడు లెక్కతోనే ఉండాలి వామ్మో దేవుడా నీకు అట్లా అర్థమైందా అది కాదు సత్తి చికెన్ ఒకటే కాదు చేపలు మటన్ చికెన్ ప్రపంచంలోనే హైదరాబాద్ లో ఎక్కువ తింటున్నారట అవునా నేను కోడి చికెన్ ఒకటే అనుకున్నా మళ్ళీ మేక మటన్ చేపలు ఎవరు తింటున్నారు ఎటు పోతున్నాయి అంటే పట్నంలో ఉండే కోటి జనాభాను బట్టి తినే మాంసాన్ని బట్టి లెక్కలేసిండ్రు అట్లా వంచితే నెలకొక్కరు 2.5 కిలోలు తింటురట ఒక లెక్క పట్నంలో 1 కోటి మంది ఉన్నారు అనుకుందాము అందులో 20 లక్షల దాకా నీసుకూర ముట్టరు కక్కొస్తుంది వాళ్ళకు మరి వాళ్ళని కూడా ఇళ్ళకి లెక్కేస్తే ఎట్లా సర్వే చేసిన లెక్కలన్నీ అత్తరపుత్తనే ఉంటాయి మనకు ఆ లెక్కలు వర్తించాయి అంటే మనం హైదరాబాద్ లో లేమా ఊరవతలు ఉన్నాము నేనైతే గంతగానం తినలేరు నన్ను ఎట్లా లెక్క కట్టిన వాళ్ళు లెక్క పెడతారు తెలియాలి నాకు అదిగా సత్తి పెద్ద హోటళ్లలో ఏలు పెట్టి పడేస్తోళ్ళు ఫంక్షన్ హాల్లో వేస్ట్ చేసేటోళ్ళు వాళ్ళ లెక్కలు ఇవన్నీ మన ఇంటి పక్క పంటుండే పంతులు నీసుకూర అసలుకే ముట్టాడు మళ్ళీ ఆయన చికెన్ ఎక్కడ పోతుంది ఈ శమం కూడా ఆయనకు తెలియని కానీ నెత్తి నోరు కొట్టుకుంటాడు ఆయన నీకోటి తెలుసా హైదరాబాద్ లో చాలా మంది 3 పూటలు నీసే తింటారా సగం తింటారు సగం పాడేస్తారు ఇది వాళ్ళ లెక్కలు అన్నట్టు ఒకడు 1/2 కిలో తింటాడు ఇంకోడేమో మడుము చికెన్ తింటాడు మళ్ళీ నన్నెందుకు లెక్క కట్టాలి అందులో నేను అంతగానం తిన్నాను ఏమన్నా ఏమో గవన్నీ లెక్కలు నాకు తెలియదు ప్రపంచం మొత్తంలోనే మన హైదరాబాద్ లో ఎక్కువ తింటున్నారు అని చెప్పిండ్రు నువ్వు నన్ను ఎత్తి తినకు నాకు అర్థమైంది నేను నీకు చెప్పిన ఇప్పుడు మనం ఇండియా భారతదేశంలో ఒక దిక్కేమో ఆకలి అంటున్నారు ఇంకో దిక్కేమో 2.5 కిలోలు అంటున్నారు ఏం లెక్క ఇది ఏమోరా నాయన ఆ సర్వే చేసేటోళ్ళకి ఏం పని పాడలేదు ఇష్టం వచ్చినట్టు లెక్కలు చేస్తారు ఆ లెక్కలు పట్టుకొని నువ్వు అడిగితే నీకు సమాధానం లేపలేక నేను చచ్చిపోతున్నా ఏంటిదో ఏమో ఈ సర్ఫే చేసేటోళ్ళని బకెట్ల సర్ఫేసి నానబెట్టి ఉతకాలే ఏం సర్ఫేలు అరే ఆకులాలు తినేటోళ్ళని కూడా మాంసం తినేటోళ్ళ కిందికి లెక్క కాస్తే వాళ్ళు వచ్చి ధర్నాలు చేయరా